పోలీసులు మరో షాక్ ఇచ్చారు. హర్ష సాయిపై నార్సింగి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఫేమస్ అయిన నటి నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధిత నటి ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపించింది. అంతేకాకుండా నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేయగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి హర్ష సాయి కోసం గాలింపు మొదలుపెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి హర్ష సాయి పరారీలో ఉండగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే చిక్కడు దొరకడు అన్నట్టుగా హర్ష సాయి మాత్రం ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టి అప్పటి నుంచి అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయాడు. అయితే హర్ష సాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ సైబరాబాద్ సిపికి బాధితులు ఫిర్యాదు చేశారు. దాంతో హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆ మార్గాన్ని కూడా క్లోజ్ చేశారు. అయితే హర్ష సాయి ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోనే ఉన్నప్పటికీ ఎవ్వరికీ దొరకకుండా హర్ష సాయి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఓ సాధారణ యువకుడి నుంచి హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాదించాడు హర్ష సాయి. మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు తనదైన స్టైల్లో సాయం చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు హర్ష సాయి. హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా హర్ష సాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతన్ని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతటి పేరున్న హర్ష సాయి గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నాడంటూ మిగతా యూట్యూబర్లు హర్ష సాయిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన హర్ష సాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ పంచాయతీ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. కాగా కొత్తగా ఈ రేప్ కేసు కూడా నమోదవడంతో హర్ష సాయిని ఒక్కసారిగా వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో హర్ష సాయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు.